కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు బయటపడతాయన్నారు. విశాఖలో భూ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రోకో ఉందన్నారు కేకే రాజు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు కావలసిన వారికి వేల కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా కట్టబెడుతున్నారంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖలో భూ కేటాయింపులపై మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, లూలుకు కానీ లేదంటే ఇటీవల కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కానీ కేటాయించిన భూములు ఏ విధంగా చూస్తారు? వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా కట్టపెట్టడం వెనక ఎటువంటి మతలబు దాగి ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ముఖ్యంగా ఆయన అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ సంక్షేమ కార్యక్రమాలని కూడా ఆపం, దానికంటే అదనంగా సూపర్ 6, సూపర్ 7 చేస్తాం, పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తామని ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించాలంటే నాకు ఐడియా రావట్లేదు, ఎవరన్నా సంపద సృష్టి సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే నా చెవిలో చెప్పండి అని ప్రజల చెవిలో పువ్వు పెట్టడంతో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సవితి ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, విశాఖపట్నానికి ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావున్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న విలువైన భూములన్నింటినీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలకి, పక్క విదేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకి కూడా ఈరోజు కట్టబెడతా ఉన్నారు. ఎందుకంటే లూలు మాల్కి సంబంధించి ముఖ్యంగా అది ఆర్కే బీచ్ అనేది ఈరోజు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, స్మార్ట్ సిటీలో ఆ ప్రాంతంలో రోడ్స్ అన్నీ కూడా ఈరోజు కంజెస్టెడ్ అయి ఉన్నాయి. ఇప్పటికే ఆర్కే బీచ్ సాటర్డే సండే వచ్చిందంటే మనం పార్కింగ్ కూడా లేని ప్రాంతం. అలాంటి ఆర్కే బీచ్ ఏరియాలో, స్మార్ట్ సిటీ ఉన్న ఏరియాలో ఒక హైపర్ మార్కెట్, లూలు మాల్ అంటే హైపర్ మార్కెటే, ఒక లూలు మాల్ లాంటి సంస్థను తీసుకురావడంతో పాటు ఈ దేశంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపు చేయని విధంగా 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చి దాని పీపీపీ మోడల్ ఇచ్చుకుంటే ఇది ఎందుకంటే ప్రజల ఆస్తి, ప్రజల సంపద. పీపీపీ మోడల్లో ఎవరికన్నా ఇచ్చుకుని ఉంటే దాన్ని సుమారు ప్రభుత్వానికి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్థలాన్ని ఊరికిని అప్పనంగా కట్టబెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. తప్పకుండా దీని వెనక ఏదో అంతర్గత ఒప్పందాలు ఉండుంటాయి. అంతేకాకుండా ఈరోజు ఎండాడ ప్రాంతం అంటే విశాఖపట్నంలో ఎండాడ, మధురవాడ, రుషికొండ ప్రాంతాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఆ ప్రాంతంలో మనం ఎక్కడ చూసుకున్న ఎకరం 25 కోట్ల నుంచి 40-50 కోట్ల వరకు కూడా ఈరోజు ధర పలుకుతూ ఉంది. అలాంటి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఎకరం 1.5 కోటి కేటాయించడం కూడా చాలా ఆశ్చర్యకరం. ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు నిజంగా చిత్తశుద్ధితో విశాఖపట్నాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కనిపిస్తే ఈ సంబంధించి వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారు, ఆ పెట్టుబడి ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వచ్చే ఉద్యోగాల్లో ఏ పే స్కేల్లో ఉద్యోగాలు కల్పిస్తారనేది ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే లూలు మాల్ పెట్టుబడికి, లూలు మాల్ రావడానికి మేము వ్యతిరేకం కాదు. జరిగిన ఒప్పందం తీరు, అందులో ఉన్న ఏదైతే ఆ ధర ఉందో, 19 years లీజ్ ఉందో, ముఖ్యంగా ఆ ప్రాంతం లూలు మాల్కి అనేది సూటబుల్ కాదు. అది ఎక్కడో ఏ మధురవాడలోనో లేకపోతే ఆ ప్రాంతంలో తీసుకొస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి కానీ, విజయనగరం నుంచి కానీ, లేకపోతే ఒరిస్సా వైపు నుంచి వచ్చే వాళ్ళకి కానీ కన్వీనియంట్గా ఉంటుంది. అంటే మీరు ఉన్న ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. ఏదైతే ఆ ప్రాంతం ఉందో అక్కడ లూలు మాల్ రావడం వల్ల ఉన్న ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. లూలుతో పాటు ఇతర కంపెనీలకు కేటాయించిన భూ కేటాయింపుల వెనక చీకటి ఒప్పందం దాగి ఉందని, దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే విచారణ జరిపించాలని, లూలు కంపెనీకి ఏవైతే కారు చౌకగా భూములు అప్పగించారో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి కేకే రాజు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.